ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 7 నుంచి 13 తారీఖు వరకు ఈ రాశి మీద ఎంత శని ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, శని ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, నష్టం, కష్టం, సుఖం, దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ, మీనం రాశి వాళ్ళ జ్యోతిషం, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, మీనం రాశి వాళ్ళ ప్రాప్తిలో ఏం జరిగేది ఉంది, మీనం రాశి ఎట్లా ఉంది చిలక. ఆహా, మీనం రాశి వాళ్ళకి జగన్మాత కంచి కామాక్షి. కంచి కామాక్షి అంటే 18 శక్తిపీఠం లోపల మా సెకండ్ శక్తిపీఠం. ఫస్ట్ శక్తిపీఠం ఎక్కడ? శాంకరదేవి, శ్రీలంక. సెకండ్ శక్తిపీఠం కంచి కామాక్షి. బాగుంది. ఈ జగన్మాత తల్లికి ఎవరైతే నమస్కారం చేసి వస్తారో నిజంగానే వాళ్ళ ఇంటి మీద ఉన్న కాలకంటకమంతా, దరిద్రమంతా పటాపంచలమైపోతుంది. చాలా బాగుంటుంది. కంచి కామాక్షి అంటే సామాన్య మాట కాదు, శక్తిపీఠం, సెకండ్ శక్తిపీఠం. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము, మీనం రాశి వాళ్ళకి ఆలోచించడం చాలా ఎక్కువ. ఏదన్నా ఆలోచిస్తే అది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలని ఆలోచించడం ఎక్కువ. కానీ ఏదన్నా మాట వచ్చిందనుకోండి, చేసింది తప్పు ఉంటేయేమో, సరే తప్పు చేసాను కదా ఎందుకని సరెక్ట్గా పోయి మీరు తప్పు చేసినామని డైరెక్ట్గా మాట్లాడి ఒప్పుకుంటారు. అదే కానీ వాడు తప్పు చేసినోడైతే ఎవ్వరికి భయపడరు. ఎంత తీస్మార్గుడు ఉన్నవాడు, ఎలాంటి వాడు ఉన్నా కానీ, ఎలాంటి వాళ్ళని కానీ పోయి ఎదురుగా పోయి కాకపోతే ఒకటన్నా మాట్లాడతారు. భయపడేటి వాళ్ళు కారు. ఈ రాశి వాళ్ళు పెద్దలకి చాలా గౌరవిస్తారు. ఇంటి లోపల గౌరవించి చాలా మంచిగా సేవ చేస్తారు. అమ్మ నాన్నైనా కానీ, అవతాతలైనా కానీ వాళ్ళకి కలిపి నిండా అన్నం పెట్టడం, వాళ్ళకి స్నానం చేపియడం, వాళ్ళకి ప్రేమగా చూడడం, వాళ్ళకి నవ్వు ముడుచుకుంటూ మాట్లాడడం, వాళ్ళ మనసు ఆనందపరచడంలా మీరు చాలా గ్రేట్. మీకు అంత తెలుసు ఎలా ఉండాలి, పిల్లలతో ఎట్లా ఉండాలి, పెద్దలతో ఎట్లా ఉండాలి, చిన్న పెద్దలతో ఎట్లా ఉండాలి, ఇల్లంతా ఎట్లా నడిపేయాలి అనేది జ్ఞానం ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మంచిగా కలిసి వస్తుంది. రెండోది, వ్యవసాయం చేయాలనుకున్నా, అది కాక పొలం లోపల ఏదో చేయాలనుకున్నా, వ్యవసాయం పొలం చేసే వాళ్ళకైతే చాలా మంచిగా కలిసి వస్తుంది ఈసారి. ఎందు గురించి అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మంచిగా పనుతుంది పంట. మీకేమో సరిగా ఏదీ లేదు, రావడం ఉంది, పోవడం ఉంది, అండ్ల కూడా అంత బరకతి లేదు. వ్యవసాయం లోపల మస్తు కష్టపడతారు. మీ చేసే కష్టం ఆ భూతల్లికి తెలుసు, అది మీ ఆత్మకి తెలుసు. మస్తు కష్టపడుతున్నా కానీ లాభం లేకపోతుంది. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, మీరేం బాధపడవద్దు, మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకు మళ్ళొకటి ఏముందంటే మాత్రం, ఇంతవరకు కాలకంటక దరిద్రం చాలా చెడ్డగా సతాయిచ్చింది, శని గుడుగా చాలా చెడ్డగా సతాయిచ్చింది ఈ రాశి వాళ్ళకి. కానీ ఈసారి ఏముందంటే మాత్రం అంత జయం జరుగుతుంది. ఇంటి లోపల ఏదన్నా ఆగిపోయిన పనులు ఈసారి జరుగుతాయి. అన్నతమ్ముల అనుబంధం బాగుంటుంది. భార్య భర్తల బంధం గుడక బాగుంటుంది. భార్యకి ప్రేమకి ఎట్లా చూసుకోవాలని భర్తకి తెలుసు, భర్తకి ఎంత ప్రేమగా చూసుకోవాలని మీ గుడక భార్య గుడక తెలుసు. చాలా ప్రేమతో నడుస్తారు. కొంచెం తిన్నా కానీ ఆనందంతోన మంచిగా మధురమైన మాటలు మాట్లాడుకుంటారు. చెడగొట్టాలి, పడగొట్టాలి, ఒకరికి మోసం చేయాలి, ఒకరికి దగ చేయాలి, అలాంటి ఆలోచన లేవు. మంచి కోరిక, మంచి ఆలోచన. కానీ ఇంత మంచి అని నడుస్తుంది కదా, ఈ మంచి లోపల మీకు కోపం వచ్చింది అనుకొని అంత మరిచి చెడుదారులని నడుస్తారు. అలా నడవకండి. నిదానం, తొందరవద్దు. చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. దేవధ్యానంలో నడవండి. అమ్మవారు జగన్మాత కంచి కామాక్షి దగ్గర ఒకసారి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని రండి. మీకు అంత జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది. ఈసారి ఆగిపోయిన పనులు ఈసారి ఈ కొత్త సంవత్సరంలో పక్క జరుగుతుంది. పైమెట్టెలు ఎక్కుతారు. జాబ్ అయినా కానీ, బిజినెస్ అయినా కానీ, ఇంతవరకు ఏదైతే జాబ్ చేసి మీరు వదిలిపెట్టిండ్రో ఆ వదిలిపెట్టిన జాబ్ మళ్ళీ అదే జాబ్ చేయండి. చాలు కదా ఈ వదిలిపెట్టిన జాబ్ మళ్ళీ మేము ఎందుకు చేయాలనుకుని మాత్రం అనుకోకండి. అదే జాబ్లో వెళ్ళండి, అది చాలా మంచిగా జరుగుతుంది. చేయి పెట్టిన పని మంచి కలిసి వస్తుంది. పైమెట్టు లెక్కేది ఉంది, రాజా బతుకు బతికేది ఉంది. ఇంతవరకు మీ ఇంటి మీద కాలకంటక దరిద్రమంతా బాగానే సతాయించి ఇప్పుడు కొంచెం వెనక జరిగింది. అది కాక భగవంతునికి నమ్మి ఉండండి. పొలం కనుక కొనాలనుకున్నా, లేకపోతే ప్లాట్ కొనాలనుకున్నా, లేకపోతే కట్టిన ఇల్లు కొనాలనుకున్నా, లేకపోతే కట్టాలనుకున్న వాళ్ళు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం పక్కా జరుగుతుంది. ఓం నమశివాయ. చాలు మంచి గబ్బులు పడ్డాయి, బేస్ గబ్బులు పడ్డాయి మీనం రాశి వాళ్ళకి. మీనం రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం
7, అవమానం 2. వా శబాష్. ఎన్నిట్లా ఉంది? గురుబలం 14, శని బలం 2. అంటే 14కి 2కి ఎంత తేడా ఉన్నది? ఇప్పుడు ఈసారి మీకు గురుబలం చాలా బాగుంది. ఏ పని కూడా చేయండి, మీకు చాలా ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుంది, మీకు అంత జయమే జరుగుతుంది. ఇంకా మీరు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.